ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, రైతుల శ్రేయస్సు కోసం వరుణ యాగం. గణపతి నవరాత్రులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, కాకినాడ కలెక్టర్. వయోవృద్ధుల కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్యే పంతం నానాజీ. దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో సేవా కార్యక్రమాల మధ్య సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు, విద్యార్థులకు భోజనం, స్నాక్స్, చాక్లెట్లు పంపిణీ. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వ్యవసాయంపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే సమాజం క్షేమంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అన్నదాతల భాగస్వామ్యంతో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు యనమల గార్డెన్స్లో వరుణ యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. తుని నియోజకవర్గంలో పుష్కర, పిసిసి, పంప జలాశయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం తగిన నీటి నిల్వలు లేవని, వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు ముందుకు సాగే పరిస్థితి ఉందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని చేపడుతున్నట్లు యనమల తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. అంటే రైతాంగం క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది. రైతు ఇబ్బందుల్లో ఉంటే మొత్తం సంఘం అంతా, సమాజం అంతా కూడా ఇబ్బందుల్లో పడతారు. అంచేత ఒకవైపు పంటలు లేకపోతే రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆయిల్ ప్రాబ్లం వచ్చి వెస్ట్ ఏషియా యుద్ధంలో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయం కూడా దెబ్బతింటే ఇంకా రేట్లు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంతే వీలైనంత వరకు నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది, మన ప్రజల తరఫున, తుని నియోజకవర్గం తరఫున మనకు వీలైనంత వరకు కూడా సాగునీటి అవకాశాన్ని కల్పించి వ్యవసాయాలు దెబ్బతిన్నకుండా భవిష్యత్తులో చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది, అవకాశం ఉంది, అవసరం ఉందనేటువంటిది మేము మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇది వరుణ యోగం యొక్క ఇంపార్టెన్స్ దానికే అందరికీ తెలియాలి. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది అందరి కార్యక్రమం. వర్షం పడితే ఏదో రామకృష్ణ గారి పొలంలోనే పడుతుంది, రామకృష్ణ గారి ఇంట్లోనే పడుతుంది అని అనుకోక్కర్లేదు. అందరితో అన్ని చోట్ల పడాలి, దేశం అంతా పడాలి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర పడుతుంది అనేటువంటి ఆశ నాకు తప్పకుండా ఉంది. పడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంచేత రిపోర్ట్స్ చాలా భయంకరంగా కనపడుతున్నాయి. రిపోర్ట్స్ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎంచేతంటే మనం చూస్తూ ఉన్నాం, మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు హీట్ విపరీతమైన టెంపరేచర్, మామూలు రోజుల్లో కూడా 40 degrees టెంపరేచర్, 40 degrees పైన టెంపరేచర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏంటంటే గాలిలో ఉండే తేమ చచ్చిపోయి హీట్ మరింత పెరుగుతుంది. మనం చూస్తాం, ఒక నైట్ వర్షం పడుతుంది, తెల్లవారుజామున వర్షం పడుతుంది, పగలము ఎండ విపరీతంగా కాస్తుంది. ఆ వర్షం పడినప్పుడు కూడా 5 నిమిషాల్లో ఇంకిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఇదే కాకుండా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది భవిష్యత్తులో. మనకంటే ఎక్కువ వర్షాలు పడినట్టుగా మనం చెప్తున్నారు, కానీ ఈనాడు జూబ్లీ హిల్స్ కూడా నీటి సప్లై, మున్సిపల్ కార్పొరేషన్ నీటి సప్లై సరిగ్గా లేదు. దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా లెవెల్ లేవు.
అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పడిపోతాయి. ఒకవేళ మన బోర్లు ఉన్నప్పుడు కూడా లెవెల్స్ పడిపోవడం వల్ల కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. యూజువల్గా ఎండాకాలం ఎండలు కాస్తూ ఉంటే కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అనేక మల్టీఫేరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ వర్షాలు లేకపోవడం వల్ల. అంచేత వర్షం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమం. ఆ వర్షం గురించే మనం ఇక్కడ యాగం చేస్తున్నాం. ఈ యాగ ఫలితం మరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు నిర్వహించనున్న గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిమజ్జనం ఏర్పాట్లపై అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని, సహజ రంగులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ విగ్రహాలు ఏదైతే మీరు పబ్లిక్ ప్లేస్ లో పెడుతున్నారో, పబ్లిక్ ప్లేస్ లో పెట్టే విగ్రహాలకి తప్పనిసరిగా మీరు కన్సర్న్డ్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో కన్సర్న్డ్ అథారిటీస్ హియర్ రెవెన్యూ, పోలీస్, ఫైర్ అండ్ యువర్ ఈపీడీసీఎల్ ఇన్ అ వే, బికాస్ కొన్ని ప్లేసెస్లో చాలా హైట్గా పెట్టేటప్పుడు పైన వైర్ లైనింగ్ తగలకుండా మనం చేసుకోవాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు అదేవిధంగా కన్సర్న్ లోకల్ బాడీ, రూరల్ అయితే పంచాయత్, అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ వారి దగ్గర నుంచి మనము క్లియరెన్స్ పబ్లిక్ ప్లేస్లో పెట్టే వాటికి తప్పనిసరిగా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్. సెకండ్, మీరు ఏదైతే విగ్రహాలు వాడుతున్నారో వీలైన వరకు అవి కెమికల్స్తో, పిఓపితో లేకుండా మీరు చేయడం మెయిన్. సో we should encourage, probably in the coming year we should completely discourage POP. ఇప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తే మేము చాలా చోట్ల కొనుక్కున్నాము, మా ఆర్డర్ ఇచ్చాము, తయారైపోయింది, అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ అదర్ కెమికల్ బేస్డ్ స్టాచ్యూస్ అది మనము ఎన్షూర్ చేయాలి. మనం చేసేది కూడా మళ్ళీ వాతావరణానికి, మన సముద్రానికి సమస్య లేకుండా మనం చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లెట్ us మేక్ ఇట్ అ పాయింట్, బట్ కరెంట్ ఇయర్ వి డోంట్ హ్యావ్ అ చాయిస్. వీలైన వరకు మీరు మట్టి విగ్రహాలు చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో వర్స్ట్ కేస్ వీ విల్ హ్యావ్ టు గో విత్ ద కరెంట్ స్టాచ్యూస్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్, ఐడల్స్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. కమింగ్ టు ద ప్రొసెషన్, ఓకే విగ్రహాలు పెట్టుకున్నాము, అక్కడ జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ప్రతిరోజు కూడా ఆ పండాలు ఏముందో పండాల్లో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్ ప్లేసెస్ దెర్ మే బి ఓవర్ క్రౌడింగ్. లడ్డులతో తయారు చేసిన విగ్రహాలు, కోటి కరెన్సీ నోట్తో చేసిన విగ్రహాలన్నీ రకరకాలు మనం పెడతారు. సో సమ్ ప్లేసెస్ దెర్ మే బి రీజన్ ఫర్ ఓవర్ క్రౌడింగ్. అది మేనేజ్మెంట్, ఎవరు అక్కడ కమిటీ ఉన్నారో వారు కూడా అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కువ ప్రజలను దోచుకుంటున్నారు అనే ఆరోపణలకి మనము అవకాశాలు ఇవ్వకూడదు. అక్కడ వీలైన వరకు ఉచితంగా అక్కడ సేవలు నిర్వహించే విధంగా కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలి. దట్ బ్రింగ్స్ బ్యాడ్ నేమ్ టు బోత్ ద కమిటీస్ అండ్ ఆల్సో టు ద గవర్నమెంట్. దానికి మనం స్కోప్ ఇవ్వకూడదు. దెన్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా ఫైర్ సేఫ్టీ సంబంధించిన జాగ్రత్తలు. అక్కడ శాండ్ కానీ, మంచినీళ్ళు కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ పందాల దగ్గర మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఉంటేనే మనకి ఏ సమయానికైనా మనము సేఫ్గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉంటుంది. సో దిస్ సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కమిటీ విచ్ ఇస్ కండక్టింగ్ ద పర్టికులర్ ఈవెంట్. కాకినాడ నగరంలో రోడ్ల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. 4వ డివిజన్లోని ఎండోమెంట్ కాలనీ, 100 బిల్డింగ్స్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ స్థానిక సమస్యలను పరిశీలించారు.
100 బిల్డింగ్స్ కాలనీలో రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ నిర్మాణాన్ని తొలగించి నిబంధనల ప్రకారం జరిమానా విధించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కోకిల సెంటర్ నుంచి 100 బిల్డింగ్స్ వరకు డ్రైనేజీ సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రోజు 100 బిల్డింగ్ సెంటర్కి రావడం జరిగింది. 100 బిల్డింగ్ సెంటర్లో అదేవిధంగా ఎండోమెంట్ కాలనీ మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఆయన హౌస్ కన్స్ట్రక్షన్ రోడ్డు మీద కట్టేసి రోడ్డుని ఆక్రమించేసి కట్టేస్తున్నారు. దానివల్ల ఇంత హైట్ కట్టేశారు. అది మరి ఆయన స్టెప్స్ రోడ్డు సగంకి వస్తుంది. మరి అలాగే కట్టేస్తే ఎంకరేజ్ చేసేస్తే రోడ్లని ఇతర పీపుల్స్కి చాలా ఆటంకం. కాబట్టి ఇప్పుడు టౌన్ ప్లాన్తో చెప్పాము, అది ఏదైతే ఉందో తీసేసి ఫైన్ వేయమని చెప్పాము. దయించి మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా మరీ రోడ్డు మధ్యలో కట్టేస్తే ఆ వీధిలో వెళ్ళగలుగుతారు ప్రజలు. దయించి అట్లాగే కన్స్ట్రక్షన్ చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకి ఫైన్ కొంచెం ఇంపోజ్ చేయమని మనకి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కోకిల సెంటర్ సంబంధించి ఆ డ్రైన్ వాటర్ ఇలాగ ఎండోమెంట్ కాలనీ నుంచి వెళ్ళిపోతుంది. అదే 100 బిల్డింగ్ సెంటర్ నుంచి వస్తుంది. అట్లా కాకుండా ఒకసారి అది స్టడీ చేసి గతంలో ఏ విధంగా ఉందో చూసి ఆ విధంగా మనం చర్య తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది ఇక్కడ తర్వాత ఒక ఆయన ట్రీ ఇంటికి వచ్చేస్తుందని మనకి చెప్పారు. ఆ ట్రీస్ని కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని మనం చేయవలసి వస్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ దట్ వర్క్. మనం వారికి సహాయం చేస్తాం. చూసి మనం ఆ ట్రీని కూడా రిమూవ్ చేయడం చూస్తాం. ఇక ఈ సీట్ చూసినట్టయితే డ్రైనేజ్ అని కూడా ఒక అంటే లేవులు ఒక చోట హైట్ ఒక చోట లో లేంగ్ ఉండటం వల్ల ప్యారలర్గా ఉంది, అంటే ఈవెన్గా ఉంది. దానివల్ల ఏంటంటే ఒక చోట వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది, ఒక చోట ఫ్లోయింగ్ అవుతుంది. వీ కెన్ సీ దట్ ఇంజనీరింగ్తో మాట్లాడి వీ కెన్ మేక్ ఎ ప్లాన్ టు రిమూవ్ దట్ డ్రైనేజ్. అదేవిధంగా ఇక్కడ చూసాము డ్రింకింగ్ వాటర్ బాగానే వస్తుంది. ఆ ఇంటి యజమానులతో కూడా మనం కాంటాక్ట్ అవడం జరిగింది. వారు వాటర్ కూడా దే ఫీల్ హ్యాపీ. లైటినింగ్ విషయం చూసినట్టే లైటినింగ్ కూడా ఇక్కడ మనకి లైటింగ్ కూడా వెలుగుతుంది. లైట్ ప్రాబ్లం ఏమీ లేదు. అట్లాగే మనకి ప్రతిరోజు కూడా గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్ తడి చెత్త పొడి చెత్త పట్టుకెళ్తానంటే అది కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మనకి స్వయంభూ వెహికల్ ద్వారాగా మనం తడి చెత్త పొడి చెత్త ఇంటికి పట్టుకెళ్తున్నాము. అది ప్రాబ్లం కాదు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కోకిల సెంటర్ దగ్గర నుంచి టువర్డ్స్ ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే రోడ్లో కొంచెం ఆటగా ఉందని చెప్పారు. మన డీసిలిటేషన్లో ఆ వర్క్ పెట్టినా కూడా వర్క్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఎస్సీ గారితో ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి వై దట్ వర్క్ నాట్ టేకెన్ అని చూసుకుని అవకాశం ఉంటే మళ్ళీ రివైజ్డ్ ప్లాన్ చేసి చేసినట్టయితే ఈ మురుకు అటు మార్కు కొంతవరకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఇక్కడ స్టాగ్నెంట్ అవడానికి అవకాశం లేదు. 6 గ్రామాల విలీనం పూర్తయిన తర్వాతే కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం డిమాండ్ చేసింది. 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న విలీన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరింది. కాకినాడలో సిపిఎం రూరల్ మండల కమిటీ మీడియా సమావేశం నిర్వహించింది. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమయ్యన్నయ్యపేట గ్రామాలను కార్పొరేట్లో విలీనం చేసిన అనంతరమే ఎన్నికలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. విలీనం పెండింగ్లో ఉండడంతో సుమారు 15 ఏళ్లుగా ఈ గ్రామాల్లో ఎన్నికైన పాలక వర్గాలు లేవని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారు 2 లక్షల మంది ప్రజల సమస్యలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈరోజు సిపిఎం పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన కాకినాడ కార్పొరేషన్ దానికి విలీనం కావాల్సినటువంటి గ్రామాల సమస్య గత సుమారు 20 సంవత్సరాలుగా ఈ యొక్క సమస్య నలుగుతూ ఉంది. దానిలో భాగంగా మనం ఇంతకుముందు యాజిటేషన్లు చేశాము, వినతిపత్రాలు ఇచ్చాము, అధికారులను కలిసాము, రకరకాల కార్యక్రమాలు చేసి ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్లో దాన్ని ముసాయిదా తీసుకొచ్చి
అట్లాగే అక్టోబర్ నవంబర్ లోపల ఎన్నికలు జరపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనకి అర్థమైంది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మనం ఈ యొక్క విలీన కార్యక్రమం ఏదైతే ఉందో ఇదివరకు చేస్తున్న పోరాటం మామూలుగా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఇప్పుడు ఇంకా ఉధృతం చేసి మనం ఈ యొక్క విలీన కార్యక్రమం జరిగే వరకు కూడా ఉధృతంగా పోరాడాలని చెప్పి కాకినాడ సిపిఎం పార్టీ రూరల్ కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగానే నిన్న 2 రోజుల క్రితం మన కలెక్టర్ గారిని అట్లాగే రూరల్ ఎమ్మెల్యేని ఇంకా కొంతమంది నాయకుల్ని కలవటం జరిగింది, కలిసి వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ సమస్య 20 సంవత్సరాలుగానే మనం పోరాడుతున్నప్పటికీ 15-16 సంవత్సరాలుగా ఈ యొక్క పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు, అట్లాగే బాడీలు లేవు, దానికి నిర్ణయాలు పరిపాలనా బాడీలు లేవు, అభివృద్ధి లేదు, మురికి కాలువలు లేవు, రోడ్లు లేవు, డంపింగ్ యార్డులు లేవు. ఈ విధమైన సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గత 3 పర్యాయాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ రోజేమో పోరాడతాం అంటున్నారు, విలీనం చేయాలంటున్నారు, దాని మీద పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, అదే తీర్మానాలు చేశారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలకి నాయకులకి కూడా గుర్తు చేసాం, ఈ రకంగా చేస్తున్నారు, మనందరం కలిసి పోరాడాం, మరి ఈరోజు మీరు పోరాటానికి ఎందుకు సిద్ధంగా లేరు, అట్లాగే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో సమాధానాలు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళకే తెలియాలి. ఆ యొక్క గతంలో మనకి చేసినటువంటి 3 పర్యాయాలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మనం కలవటం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయం అడగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కలపాల్సిందే అని అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాము. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని ఈ యొక్క నిరాహారదీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము, ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. మిత్రులారా, ఈరోజు సిపిఎం రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మా నాయకులు చెప్పినట్టు తోరంగి, ఇంద్రపాలెం, చీటిగా, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాకినాడ రూరల్లోని 1వ డివిజన్లోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానికులను గుర్తు చేసుకోగా ప్రస్తుతం పెరిగిన అవసరాలపై కూడా చర్చించారు. ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పిల్లి దంపతులు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్లస్టర్, బూత్ కన్వీనర్లు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ ఇంటింట తెలుగుదేశం కార్యక్రమం పెట్టాం. 22 రోజులు పూర్తయి మరి 22వ రోజుకి వెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 20 గ్రామాలు, అలాగే 5 డివిజన్ల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా కార్యకర్తలు వచ్చి పాల్గొని పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వారికి చెప్పి అవన్నీ కూడా అప్లోడ్ చేసుకునే విధానం మా కార్యకర్తలు నిర్వహించారు. ఇంకా 2-3 రోజులంటే కాకినాడ రూరల్ మండలం అవుతుంది. మొత్తం 45 రోజుల షెడ్యూలు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల చెంతన, ప్రజల పక్కన
ప్రజల యొక్క బాగోగులు చూసుకుని వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు కావాల్సి వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి నాయకులకి చేరవేసి వాళ్ళ కార్యక్రమాలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి కానీ రాబో పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం చేకూర్చాలని ఇప్పటి నుంచే కార్యకర్తలందరూ సహాయత్వం అవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఏ న్యూస్. కాకినాడను పచ్చని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడలో పచ్చదనం పెంపు లక్ష్యంగా ఓల్డ్ ఎస్పీ కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు రహదారి డివైడర్లో మొక్కలు నాటారు. దాతలు నరేష్ వైట్ల వీరమణి దంపతులు అందించిన మొక్కలతో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని కమిషనర్ సూచించారు. పరిశ్రమలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలతో స్వచ్ఛమైన గాలి, భూగర్భ జలాల పెంపు, ఉష్ణోగ్రతల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. మన కాకినాడ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో మరి కాకినాడలో ఉంటూ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్న నరేష్ గారు, వారి భార్య వీరవేణి గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు కాకినాడ మన ఓల్డ్ ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజు గారు బొమ్మ వరకు వెళ్ళే ఈ రోడ్లో డివైడర్ మధ్యలో మరి పర్యావరణ పరిరక్షించడం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవి సుమారు 500 మొక్కలు వారి దంపతుల యొక్క సహకారంతో మన ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. నిజంగా వారు చేస్తున్న ఈ కృషికి ముందుగా వారి దంపతుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని మనం అభినందించాలి. ఎందరో మహానుభావులు, కొందరికే వందనాలు. అంటే ఎంతోమంది ఈ రోజుని కాకినాడలో గొప్ప గొప్ప వారంతా ఉన్నారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే ముందుకొచ్చి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ముందుకొచ్చి మరి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరి ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రజల శ్రేయస్సే ముఖ్యము, ప్రజలు ఆనందంగా ఉండాలి, వారు ఆహ్లాదంగా ఉండాలి, స్వచ్ఛమైన గాలిని పీల్చాలి అనే సంకల్పంతో వారు చేసిన ఈ ముందడుగు కార్యక్రమానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా పేరు నరేష్ వైట్ల. నేను రీసెంట్గా కాకినాడకు వచ్చాను. నా ఎంసీఏ వచ్చి కాకినాడలో పూర్తి చేశాను 2007లో. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 20 years IT industry, then we feel that let's go back to hometown. Then we started thinking కాకినాడ, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళాలి. 2007లో నేను 2004 to 2007 నేను కాకినాడలో స్పెండ్ చేశానండి. సో ఆ మెమరీస్తోనే టు బి ఫ్రాంక్ వి కేమ్ బ్యాక్ టు ది కాకినాడ అండ్ వీ వెరీ హ్యాపీ టు గివ్ బ్యాక్ టు ది కాకినాడ. రీసెంట్గా మేము ఇక్కడ ఒక బియూ సెలూన్ అని చెప్పేసి ఒక సెలూన్ స్టార్ట్ చేసాం 4 months బ్యాక్. సార్ చెప్పినట్టు నా పాకెట్ మనీ ఇవ్వలేదండి, ఇస్ పీపుల్ మనీ. ఓకే, ద పీపుల్ రియల్లీ ఓకే within 4 monthsలో we have seen the great success of BU Salon. So now we are celebrating the same thing with the public and we are giving back to the public. We are very happy to say that. లిటరలీ విన్ను గారు వీడియో చూసినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో ఆయనకి పింగ్ చేస్తాం అనమాట అండి. ఓకే, జస్ట్ యూ వాంట్ టు పార్టిసిపేట్ అలాంగ్ విత్ యూ గైస్ అండ్ ఓకే వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్. ఇందాక సార్ చెప్తున్నట్టు మంచి ఇంకో స్ట్రెచ్ ఉందండి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ దగ్గర డివైడర్ కొంచెం వెడల్పుగా ఉండి చాలా బాగుందండి. ఎవరైనా దాన్ని తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చండి. ఇది ఇంకా కొంచెం నేరోగా ఉంది, బట్ ఇఫ్ యూ టేకింగ్ దట్ వన్ ఓకే వీ కెన్ మేక్ ఏ డ్రీమ్ఫుల్ ప్లాంటేషన్ అండి. అక్కడ చాలా బాగుంటుంది. లెట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ లెట్స్ మేక్ గ్రీన్ కాకినాడ అండ్ క్లీన్ కాకినాడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం ఇంట్లో
ఒక చిన్న ఖాళీ స్థలం కూడా వదలం. మట్టి ఉంటే మనకి ఇష్టం కాదు, కాలు పెడితే కాలుకి మట్టి అంటుకుంటుంది, అంతా చపటాలు వేసేస్తాం. వేసేసుకొని మనం ఏంటంటే పిల్లలు కూడా అసలు మట్టిలో ఆడొద్దు అని చెప్తాం మనం. ఎందుకంటే అక్కడ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మొక్కలు కానీ పెంచితే మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి. అది మన యొక్క పరిస్థితి. కాకపోతే మనకి ఊరంతా కూల్గా ఉండాలి, క్లైమేట్ కూల్గా ఉండాలి, బయటకు వస్తే పచ్చగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం? సో మన ఇంట్లో మొక్కలు పెంచకపోయినా సరే మన వీధిలో కానీ మన ఊర్లో కానీ పచ్చదనాన్ని పెంచడానికి మనం ముందుకు రావాలి. ఈరోజు ఈ యొక్క హిస్టారిక్ మూమెంట్ ఆఫ్ కాకినాడ జరగడానికి కారణం ఏంటంటే మన బెటర్ కాకినాడ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్లో మన వీడియోస్ చూసి నరేష్ వైట్లా అనే ఒక బిజినెస్ మ్యాన్ నాకు మెసేజ్ పెట్టారు ఇన్స్టాలో. పెట్టగానే నేను ఆయన కలిసాను. వెంటనే కలిసి మాట్లాడిన 10 minutesలో నాకు చెప్పారు, కాకినాడకి ఏమన్నా చెయ్యాలి, ఏం చేస్తారన్న. ఫ్రంట్ స్ట్రెచ్ ఉంది, అక్కడ మొక్కలు వేస్తాను అన్నారు. మొక్కలు వేస్తా అన్నారు. నేను ఎస్ చేద్దాం అని చెప్పాం. ఆ రోజు నేను అడిషనల్ కమిషనర్ గారిని కలిసి ఆయనతో మాట్లాడాను. వెంటనే కమిషనర్ గారు తీసుకెళ్తాం. తర్వాత హార్టికల్చర్ వారితో కోఆర్డినేట్ చేయడంతో ఈ ప్రోగ్రామ్ చేసాం. ఏంటంటే కాకినాడలో ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వరకు 650 మొక్కలు నాటుతున్నాం. ఇక్కడ నా కోరిక ఏంటంటే మొక్కలు మనం నాటాం, నీరు పోసేది ఏంటంటే హార్టికల్చర్ వారు పోస్తారు. మనం చేయవలసిన డ్యూటీ ఏంటంటే పీక్కుండా ఉండడం చాలు. ప్లీజ్ తీసుకెళ్లొద్దు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. అదే విధంగా గేదెల్ని ఆవుల్ని కూడా రోడ్డు మీద వదలకండి. బికాస్ చాలా కష్టపడి పెంచుతున్నాం, చాలా ఎఫర్ట్తో పెంచుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎండ తగ్గాలి, వేడి తగ్గాలి అంటే అది మన చేతిలో ఉంది. సో క్యాచ్ ద రెయిన్. అదే విధంగా షేడ్ని కూడా పెంచుదాం, గ్రీన్ కూడా పెంచుదాం. మనలో చాలా మంది చెప్తూ ఉంటాం కేరళ బాగుంటుంది, కేరళ బాగుంటుంది అని. కాకినాడ బాగోకూడదా అండి? కాకినాడ కూడా అలా చేయలేమా? చేయగలం. ఇట్స్ ఆర్ ఎఫర్ట్ అండి. మొక్కలు పెంచుదాం. థ్యాంక్ యూ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ 35వ డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని తోట సుధీర్, కౌడా చైర్మన్ తలాటం సత్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన 35వ వార్డులో మనోహర్ లాల్ గుప్తా గారి ఆధ్వర్యంలో మన పార్టీ 35వ వార్డు ఒక ఆఫీస్ని ఓపెన్ చేయటం చాలా శుభప్రదం. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వార్డుల్లో ఆఫీసులు ఓపెన్ చేసి పార్టీని ఇంకా ముందు బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. ఇలాగా నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి ఆఫీసులు వాళ్ళు ఏ వార్డులో వాళ్ళు ఓపెన్ చేసినట్టయితే వారి నాయకత్వమే కాదు, కాకినాడలో పార్టీ చాలా ముందడుగులోకి వెళ్తుంది. పార్టీ యొక్క సందేశాలు, కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కూడా ఈ ఆఫీసులో ద్వారా ముందుకు తీసుకెళ్లే అవకాశం కలుగుద్ది. ఒక ఆఫీస్ అంటూ ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికి 4 వస్తారు. ఆ వార్డులో ఉన్న వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ముందుకు తీసుకొస్తారు. వాళ్ళు దాన్ని ఎవరెవరితో పరిష్కరించాలి, తత్వరమే పరిష్కారం అయ్యేది అయితే అక్కడి నుంచే ఫోన్లు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి విభాగాల్లో వాళ్ళు దాని యొక్క వాళ్ళ యొక్క అవసరాలను తీర్చే విధంగా ఈ ఆఫీసులు ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి రాబో మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు త్వరలో రాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కూడా మనం పార్టీని బలోపేతం చేసి 100% స్ట్రైకింగ్ రేట్ కొట్టే విధంగా ముందుకు వెళ్ళాలి. 100% స్ట్రైకింగ్ రేట్ కొడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సిటీ స్థానిక 35వ వార్డులో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి పార్టీని కష్టకాలంలో కూడా ఈ వార్డులో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్న మనోహర్ లాల్ గుప్తా గారు ఈరోజు 35వ వార్డు జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, దానికి ముఖ్య అతిథిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మా తోట సుధీర్ గారు రావడం, అదేవిధంగా
ఆయన ముందు ఆయన బాటలో తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి వార్డు జనసేన పార్టీ ఆఫీసులు ఓపెన్ అవుతాయని, అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళుతూ ముందుగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, మా వార్డు ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మా తోట సుధీర్ గారికి, మా జనసేన పార్టీ కాకినాడ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారికి, అలాగే కౌడా చైర్మన్ అయిన తలాటం సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో జనసేన పార్టీకి 35వ డివిజన్కి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి కోరుకుండింది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరడం, ఈ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నేను అన్ని విధాలుగా నెరవేరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేనని బలోపేతం చేయాలని. అందులోనే ఒక భాగం ఇది కాబట్టి నేను పార్టీ ఆఫీస్ని పెట్టి ఈ వార్డుకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తత్పరమే మనం దాన్ని స్పందించి దాని యొక్క పరిష్కారానికి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తోట సుధీర్ గారి ఆదేశాలతో, మా తలాటం సత్య గారి ఆదేశాలతో ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈపీఎస్ పెన్షనర్లు, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈపీఎస్ పెన్షనర్లకు మెరుగైన పెన్షన్ అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటిదాకా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను తక్షణమే అందించాలని, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. రెండోది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనేక వాగ్దానాలు ఇచ్చారు. మేము ఎన్నికల్లో వస్తే ఒక్క సమస్య కూడా పెండింగ్ ఉండదని చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం ఆల్రెడీ జూలైలో మరొక డిఏ ప్రకటించింది. అది కాక 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అలాగే 12వ పీఆర్సీని గతంలో జగన్ ప్రకటిస్తే ఆ చైర్మన్ రాజీనామా చేశాడు. మళ్ళీ కొత్త చైర్మన్ 2.5 సంవత్సరాల కాలం అయినా కానీ చంద్రబాబు నాయుడుకి టైం కుదరలేదు. ఇవాళకి కూడా 12వ పీఆర్సీ కమిషనర్ నియమించలేదు. కాబట్టి వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలా, 30% ఐఆర్ ప్రకటించాలా, 5 డిఏలు విడుదల చేయాలా, పెండింగ్ బకాయిల్ని నెలకి 200 కోట్ల 300 కోట్ల మీరు కేటాయించుకుని ఒక రోడ్ మ్యాప్ ప్రకారంగా కొద్ది కాలంలో ఆ బకాయిలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాలా. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ కూడా ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై కావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలకి వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. 36 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా దుర్మార్గం. ఒక పక్క కార్పొరేట్లకి భూములు చౌకగా ఇస్తున్నారు, కరెంటు చౌకగా ఇస్తున్నారు, నీరు ఉచితంగా ఇస్తున్నారు. కానీ రైతులకి అట్లాగే ఇతర కార్మికులకి కనీస వేతనాలు అమలు జరపడానికి ఆర్థికలేమి పేరు చెప్తున్నారు. ఇది సరైన విధానం కాదనే ఏపీఆర్పీ అభిప్రాయపడుతుంది. వెంటనే ముఖ్యమంత్రి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. అలాగే దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అందులో 40 లక్షల మంది పెన్షనర్లకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వాళ్ళందరికీ 9,000 కనీస పెన్షన్ డిఏతో ఇవ్వాలని గత 12 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మోడీ ప్రభుత్వం ఒక పక్క లక్షలాది కోట్లాది రూపాయలు కార్పొరేట్లకి రాయితీలు ప్రకటించింది. 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి కూడా ఏమాత్రం కూడా ఆయన దయ చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తుంది. వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించి డే కేర్ సెంటర్లలో వైద్య సేవలు, విశ్రాంతి, వినోద సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్ను మంజూరు చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో వయోవృద్ధులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ నేపథ్యంలో అధ్యక్ష,
వారి సంరక్షణ ఒక ముఖ్యమైన సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది వయోవృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, భద్రతా లోపాలు వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఆ దిశగా 1999లో కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొరకు ఒక పాలసీని కూడా రూపొందించింది అధ్యక్ష. ఆ పాలసీ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిర్వహించే బాధ్యత కూడా స్థానిక సంస్థల మీద పెట్టింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన రాష్ట్రంలో గమనించినట్లయితే ఎక్కడా కూడా ఈ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన దాఖలు కనపడట్లేదు అధ్యక్ష. ఈ డే కేర్ సెంటర్స్ ద్వారా వయోవృద్ధులకు రెగ్యులర్ మెడికల్ చెకప్స్, విశ్రాంతి మరియు వినోద సౌకర్యాలు, అంటే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వాటి నిమిత్తం బయటకు వెళ్ళిపోయినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, బుక్ రీడింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే ఈ సెంటర్స్ నిర్వహణ ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక భరోసా కల్పించే అవకాశం ఉన్నది అధ్యక్ష. దీనిలో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గల సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా స్థానికంగా ఉన్న బోట్ క్లబ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయించవలసిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష. కావున అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యొక్క శ్రేయస్సు కొరకు, అలాగే వారి యొక్క మెరుగైన జీవన ప్రమాణాల కొరకు డే కేర్ సెంటర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతో డే కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మనం అందరూ కూడా ఎప్పుడొకప్పుడు మళ్ళీ వృద్ధులవుతాం, అప్పుడు మనందరికీ కూడా అవసరమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కాకినాడలో జూనియర్ వైద్యుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. స్టైఫండ్ పెంపుతో పాటు 3 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవల బహిష్కరణ 3వ రోజు కూడా కొనసాగింది. కాకినాడ జీజీహెచ్ ఎదురుగా రంగరాయ వైద్య కళాశాల పీజీ హాస్టల్ ప్రాంగణంలో జూనియర్ వైద్యుల సమ్మె శిబిరం నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 15% స్టైఫండ్ పెంపు అమలు చేయాలని, ప్రభుత్వ వైద్యుల పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ కళాశాలల్లో ఎంఎస్సి లెటరస్ ఎంట్రీ నియామకాలను నియంత్రించి ఎండి వైద్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కారం చూపాలని జూడా నాయకులు డిమాండ్ చేశారు. సానుకూల స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మేరీ గ్రేస్ అండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీని. మేము 9 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నామండి. కానీ మా డిమాండ్స్ ఎవరు పట్టించుకోవట్లేదండి. గవర్నమెంట్ మాకు ఏమైనా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మేము ప్రజాసేవ కోసమే మేము డాక్టర్ ఉద్యోగాన్ని ఎన్నుకున్నామండి. కానీ ఇలా స్ట్రైక్ చేయడం చాలా బాధాకరంగా ఉందండి. ఎంత తొందరగా గవర్నమెంట్ దిగొచ్చి మా 3 డిమాండ్స్ ని నెరవేరుస్తారో మాకు హ్యాపీగా ఉంటుందండి. నా పేరు డాక్టర్ ప్రదీప్. నేను జనరల్ మెడిసిన్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. ఈరోజు మన ఏపీ జూడా స్ట్రైక్ మొదలుపెట్టి ఇది 7వ రోజు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపి ఇది 3వ రోజు. అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు అనుకూలమైన స్పందన రాలేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపితే గవర్నమెంట్ ఎంతో కొంత స్పందిస్తుంది అనుకున్నాము, కానీ అది జరగలేదు. ముందు అసలు మేము ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి స్టైపెండ్ 15% పెంచాలి. కానీ 2024 నుంచి, అంటే గత 2 సంవత్సరాలుగా ఇది జరగలేదు. సో మాకు ఏదైతే మా స్టైపెండ్ పెంచాల్సిందో దానికోసం అది మాకు రాలేదని చెప్పి మేము స్ట్రైక్ చేస్తున్నాం. ముందుగా అసలు మాకు స్టైపెండ్ హైక్ అవసరమా రాదు? మీలో చాలా మంది అనుకోవచ్చు, మీకు బాగానే ఇస్తున్నారు కదా స్టైపెండ్, మళ్ళీ మీకు ఎందుకు హైక్ అనుకోవచ్చు మీరు. అది ఎంతవరకు, మాకు అసలు ఎంతవరకు స్టైపెండ్ కావాలి, ఎంతవరకు హైక్ కావాలనేది ఒకసారి చూద్దాం. ఒక విద్యార్థి 16 సంవత్సరాల వయసులో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు కష్టించి శ్రమించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ లో చేరుస్తున్నారు. అందులో అహర్నిశలు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ రోజుకి 12 గంటలు 14 గంటలు చదివి దేశంలోనే అత్యంత కష్టమైన నీట్ యూజీ ఎగ్జామ్ రాసి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఇంత కష్టం వేరే ఎందులోనూ ఉండట్లేదు. ఏ విద్యార్థి ఇంత కష్టపడట్లేదు. ఇంటర్లో ఇంత కష్టపడ్డాక 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ లో 19 సబ్జెక్టులు చదివి గుర్తుపెట్టుకొని ఇంటర్న్షిప్ లో మళ్ళీ నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి డ్యూటీ చేస్తున్నారు ఇంటర్న్షిప్ లో.
తర్వాత నమస్కారం అండి, నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ జూడా. సో ఇవాళ వీఆర్ స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ phase 3లో ఉన్నాము. డే 8 ఆఫ్ ఆర్ఎంసీ జూడా రంగరాయ మెడికల్ కాలేజ్. ఇది 8th డే ఆఫ్ స్ట్రైక్. ఇది స్ట్రైక్ మెయిన్ రిగార్డింగ్ ఏంటంటే స్టైపెండ్ పెంచాలని 30% అని అడిగాము. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ us 3%. సో అది మనం ఇప్పుడు పెంచాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లైక్ అరౌండ్ 5.5 years ఆఫ్ ఎంబీబీఎస్, దాని తర్వాత ఈవెన్ 1 year ఆఫ్ ప్రిపరేషన్, కమింగ్ అగైన్ ఇక్కడ 3 years ఇక్కడ గవర్నమెంట్లో జాబ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం, పేషెంట్ లోడ్ ఎక్కువ ఉండడం, 24 to 36 hours కంటిన్యూస్ డ్యూటీ చేయడం. దీస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్ అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ లెర్నింగ్ కర్వ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టైపెండ్స్, వీఆర్ యాక్చువల్లీ ఒక్కొక్కళ్ళు 27-28 years old ఉన్నాం. ఒక్కొక్కరు శాలరీ 60,000 వరకు వస్తుంది అంతే. సో అరౌండ్ జస్ట్ 7.2 lakhs per annum ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ బ్రాకెట్లో వస్తాం మనం. సో బయట జనాలు చూస్తే ఇంజనీర్స్ మనకన్నా చాలా ఎక్కువ సంపాదిస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ 28-29 వచ్చి. ఇవన్నీ చూసేసి ఇట్ ఫీల్స్ లైక్ పక్కన స్టేట్స్లోనే ఇక్కడ 1,00,000 ఇలాంటివి ఇస్తున్నారు. వెన్ వీఆర్ గెటింగ్ లెస్, ఇట్ ఫీల్స్ లైక్ మేబీ ద గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ అట్లీస్ట్ సర్టన్ పర్సెంటేజ్ విచ్ దే హ్యావ్ ప్రామిస్డ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఈ న్యూస్. రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు కాకినాడలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజనం, స్నాక్స్ పంపిణీ చేశారు. కాకినాడలో మహర్షి బొలుసు సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత, ఉమాశంకర్ దంపతుల ఆధ్వర్యంలో సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మహర్షి బొలుసు సాంబమూర్తి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, శీతల పానీయాలు, స్నాక్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఈ స్కూల్ నిర్వాహకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సానా సతీష్ గారి అభిమానులకు, ఇంకా నా సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సానా సతీష్ గారి జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజును జరుపుకోవడం కోసం మనం అందరం ఇక్కడ హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు అంటే కేవలం అధికారం చేపట్టడమే కాదు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అదేవిధంగా ఆయన నడిచే మార్గంలో ఇంకో నలుగురిని నడిపిస్తూ ముందుకి వాళ్ళని కూడా నాయకులుగా తయారు చేసేవారే అసలైన నాయకులు. అటువంటి నాయకులే మన సానా సతీష్ గారు. ఒక సాధారణ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి, అలాగే ఒక పారిశ్రామికవేత్తగా స్వయం కృషితో ఎదిగి, ఇప్పుడు రాజ్యసభలో మెంబర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గొంతుకుగా నిలుస్తున్న మన సానా సతీష్ గారు ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాయకం. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆయన గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మందికి ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సమాజ సేవ కానివ్వండి, ఇంకా ప్రజల సమస్యలను పరిష్కరించే విధానం కానివ్వండి, ఆయన చాలా ఉత్తమమైన నాయకుడు. ఈయన పుట్టినరోజును మనం అందరం కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, ఎంతో చురుకుగా కాకినాడ ప్రాంతమే కాకుండా భారతదేశంలోనే జాతీయ స్థాయిలో కాకినాడకు ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెడుతున్నటువంటి సానా సతీష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున మా మహర్షి సాంబమూర్తి స్కూల్లో వారి జన్మదినం జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు, మేము అందరం కూడా సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, వారు చురుకుగా రాజకీయంలో, సమాజ సేవలో చక్కటి స్థానం సంపాదించాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను. కాకినాడలో ఓ కుటుంబం ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని వేధించి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు సూసైడ్ నోట్లో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. కాకినాడలో కుటుంబ ఆత్మహత్య ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు కుటుంబం ఆదివారం రాత్రి రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆయన స్పందించారు. కుటుంబాన్ని ఓ వ్యక్తి వేధిస్తూ మతం మారాలని ఒత్తిడి చేసినట్లు సూసైడ్ నోట్లో ఆరోపణలు ఉన్నాయని రవికిరణ్ తెలిపారు. ఈ ఘటనలో 10 ఏళ్ల బాలుడు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ప్రజల సమస్యలను ఎదురైనప్పుడు పోలీసులను సన్నిహితులను ఆశ్రయించాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ నగరంలో నిన్న ఒక విషాదమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నూకరాజు గారు పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఒక 5-6 మాసాల్లో రిటైర్ అవ్వబోతున్నారు. వారి భార్య, వారి కూతురు, మనవడు నలుగురు కలిసి రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి విషాద ఘటన. ఇది నగరవాసులందరినీ ఎంతో ఆవేదన కలిగించింది, బాధ కలిగించింది. అయితే ఈ సందర్భంగా ఆ యొక్క బాలుడు, మనోడు ఏదైతే ఉన్నారో 10 ఏళ్ల బాలుడు, అతను ఈత వచ్చిన కారణంగా ఈదటం మత్స్యకారులు ఆదుకుంటూ జరిగింది. సో బాలుడు అయితే సురక్షితం. అయితే ఆ ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో సౌజన్య గారు రాసినటువంటి లేఖ, ఏదైతే మరణ వాంగ్మూలం, సూసైడ్ నోట్ బయటకు వచ్చినటువంటి వివరాల ప్రకారం వారు చెప్పడం, ఏదైతే రైఫిల్ శిక్షకుడుగా ఉన్నటువంటి షేక్ సాజిద్ ఖాన్, ఇతను వీరి కుటుంబాన్ని వేధిస్తున్నాడని, మతం మారమని ఒత్తిడి చేస్తున్నాడని, తన భర్త చనిపోట కారణం కూడా ఇతనేనని, తన యొక్క బ్యాంకు ఖాతాలు, లాకర్లు కూడా ఇతను అదిలో తీసుకురాడని చెప్పి, అతని యొక్క బాధలు తట్టుకోలేకే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నామని చెప్పి లేఖ రాసినట్టుగా మన సమాచారం వస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆల్రెడీ బృందాలుగా ఏర్పడి సాదిక్ ఖాన్ కోసం వెతుకుతున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. త్వరితగతిన ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సాజిద్ ఖాన్ని పట్టుకొని నిజాలు వెలుగులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇది చాలా దారుణమైన ఘటన. మనం మహారాష్ట్ర నాసిక్లో విన్నాము లవ్ జిహాద్ల గురించి, ఉత్తరప్రదేశ్ లక్నోలో వింటున్నాం, రకరకాల రాష్ట్రాల్లో ఉన్నాం. ఈరోజు అది కాకినాడలో కూడా పొడచూపుతూ లవ్ జిహాద్ కారణంగా ఒక కుటుంబం ఆత్మహత్య చేసి చనిపోవటం అంటే ఇది అత్యంత హేయమైన ఘటన, బాధాకరమైన ఘటన. తప్పనిసరిగా పోలీస్ శాఖ అయితే సాదిక్ ఖాన్ని పట్టుకోవాలి, విచారించాలి, నిజానిజాలు నిగ్గు తెలిసి ప్రజల ముందు ఉంచవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే అయితే బాధిత కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు దయచేసి ఇటువంటి విపరీతమైన చర్యలకి దయచేసి పోవద్దు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రజలు ఉన్నారు, తెలియపరచండి, మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఈ రకంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం అనేది బాధాకరం. ఇటువంటి చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 23న కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరగనున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతన జిల్లా అధ్యక్షుడు తనకల వెంకటరమణ కోరారు. చిల్లంగి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52 గ్రామాల గౌరీ పుత్రులు కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘ నాయకులకు కాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో చిల్లంగి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటకోట శ్రీరామ్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం గౌర సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావు, ఆడారి రాంబాబు గారు, ఇలా మనోళ్ళు అందరూ కూడా వచ్చి మన ఎవర సంఘాన్ని అందరినీ కూడా మన పేషెంట్ జై గౌరీ మాత, జై గౌరీ మాత. 23/8/2026 తారీఖున తూర్పుగోదావరి జిల్లా నూతన
గౌరీ గౌరవ సేవా సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శ్రీరంగపట్నంలో జరుగును కావున చిల్లంగి గ్రామ గౌరీ సంఘం పెద్దలకు అలాగే మన గౌరీ పుత్రులందరికీ సాధారణంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. చెల్లంపూడి మండలం చిల్లంగి గ్రామం గౌరీ పుత్రులందరికీ నమస్కారం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గౌరీ గౌర సంఘం కమిటీ మొత్తంగా ఎప్పుడే ఇది రమారమిగా 6వ కమిటీ. ఇది దత్తుడి గారి కానించి, కాళకృష్ణ గారి కానించి, సూర్యబాబు గారి కానించి, నా దగ్గర నుంచి, బుద్ధేశ్వర గారి నుంచి ఇప్పుడు శ్రీరంగపట్నం గ్రామానికి తనకాల వెంకటరమణ గారికి జిల్లా సంఘం తరపు నుంచి ఈ 52 గ్రామాల గవర్ల పుత్రులు అందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీరంగపట్నం వాసులు తనకాల రమణ గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఈ ఎన్నుకున్న కార్యక్రమం 23/8/2026 తేదీని ఆదివారం ఉదయం 10 గంటలకల్లా వచ్చి తనకాల రమణ గారు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి ఆయన్ని గొప్ప సన్మానం, ఈ కమిటీలో ఉన్న 4 పేర్లకి ఆయన సన్మానించారు. మనం ఆయన కూడా సన్మానించి మన గౌరవ కులస్తులందరూ ఎంతో తాటి మీద ఉండి ఈ 6 పర్యాయాలు ఎలాగ నడిపించారో ఈ పర్యాయం కూడా అలా నడిపించాలని ఈ చెల్లంగి గ్రామంకి వచ్చి ఈ చెల్లంగి గ్రామంలో మంచి మసాలా గారు తెచ్చి టీ ఇచ్చారు కాబట్టి అందు గురించి వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూడా అలాగే వాళ్ళ ఆతిథ్యం సేకరించి నేను మరీ కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలని, ఎన్టీఏను నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష విధానాలను పారదర్శకంగా నిర్వహించి విద్యా వ్యవస్థలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. పిలిపిస్తే ఆ రోజు కాకినాడలో టెంట్ లో అదే విధంగా ఏదో స్టేజ్ క్లీన్ చేస్తారు. ఈ రోజు నిరాదే చేస్తామని ఈ రోజు అడుగుతూ ఉంటే ఈ రోజు కాకినాడలో టెంట్ వేసుకోవడానికి అనుమతి లేదని చెప్పి ఈ రోజు టెంట్ వేయడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా విద్యార్థి యువకుల మీద జరుగుతున్నటువంటి వేధింపులు ఆపాలి. అదే విధంగా దేశవ్యాప్తంగా పరీక్షల్లో ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించడం విఫలమైంది. వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలని, ఏదైతే విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయకరణ, కేంద్రీకరణగా మార్చడానికి ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థి సమస్యలు ఏదైతే వీటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల యువకుల్ని ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు లోవరాజు, నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు నీట్ పేపర్ జరిగినటువంటి లీకేజ్ కి సందర్భంగా సుమారుగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ఈ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతా ఉంది. అలాగేనే ఈ రోజునటువంటి విద్యార్థులకి ఎంతో మంది దారుణమైన నష్టాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతా ఉంది. దీన్ని మాత్రం మీరు ఈ సమస్యల మీద సమస్యలు పరిష్కరించకపోతే దీన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, రైతుల శ్రేయస్సు కోసం వరుణ యాగం. గణపతి నవరాత్రులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, కాకినాడ కలెక్టర్. వయోవృద్ధుల కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్యే పంతం నానాజీ.
దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో సేవా కార్యక్రమాల మధ్య సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు. విద్యార్థులకు భోజనం, స్నాక్స్, చాక్లెట్లు పంపిణీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.